అంటే అతని హక్కులు అతనికి కొడుకుగా అతని హక్కులు అతనికి రావాలి అంత తప్ప మేము ఇప్పుడు వాళ్ళు గోపీనాథ్ పిల్లలే కాదనం, ఎవ్వరు ప్రపంచం మీద ఎవరు కాదంటానికి వీడు గోపీనాథ్ పిల్లడే, వాడి హక్కు వాడికి అంతే. నా మనవడు వాడు కూడా మనవడు కాబట్టి వాడికి కూడా తగిన ఇది అని కుటుంబం అంటే కుటుంబంగా ఉండాలి. పోటీ చేస్తున్నారో ఏమో నాకు తెలీదు, నేను చూశాను మీ అందరికి మళ్ళీ. అంతేకాని ఇప్పుడు పార్టీ వాళ్ళు కానీ మరి సునీత అన్నాబిడి కానీ వీళ్ళెవరు కూడా అమ్మ సునీత పోటీ చేస్తుంది, ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు మన మాట ఉండాలి కదా. తండ్రి లేకపోతే అన్యాయం కదా. ఆ స్థలం ఆక్రమించుకున్న తర్వాత వాడికి ఎక్కడుంది, వచ్చాడా అంటే ఏదో తండ్రి మాట్లాడుకుంటున్నాడు పైన. నేను తల్లిని, నేను వెళ్ళగలిగానా, నేను అక్కడ కొడుకుని అట్టాగే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అన్యాయం కదా. బిడ్డ తండ్రి లేకుండా అటువంటి బిడ్డ పెరిగితే అన్యాయం కదా. అది చచ్చిపోయి ఇప్పుడు నేను అతను ఉన్నంతసేపు నేను పట్టుకోవాలి, ఎందుకు తండ్రి బాధ్యత ఉంది కాబట్టి. అతను చచ్చిపోయిన తర్వాత నేను పట్టుకోవాలా వద్దా మీరు చెప్పండి. ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళే తెలియదు, ఫోన్లో నాకేం తెలుస్తుంది. నాకు చెప్పాడు నువ్వు వాడికి ఏమైనా చేయాలంటే చేస్తానమ్మా, నేను టచ్లోనే ఉన్నానా నాకు చెప్పాడు. నాకు 2 సంవత్సరాలు